బాబుమోహన్ సారు కారుపాటి తరపున వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. స్వయాన కేసీఆర్ సారే బాబుమోహన్ కు ఫోన్ చేసి గీ ఆఫర్ ఇచ్చిండు. ఇక రేపో మాపో కేఏ పాలేసిన కండువను పక్కకు పెట్టి బాబుమోహన్ సారు మళ్ళా బీఆర్ఎస్ కండు వేసుకోబోతున్నాడు. ఇగో నిన్నంతా గిదే వార్తలు మస్తు చక్కర్లు కొట్టినాయి. ఈ వార్తలు చూసి అందరేమో గాని తాటికొండ రాజయ్య సార్ అయితే మస్తు రందిపడ్డాడు కావచ్చు. ఇదేంద్ర నాయన ఒగలు పోయినరంటే మళ్ళీ ఒగలు మోపైనరు అని. కానీ ఈ వార్త చూస్తే శంగ దుంకుతాడు కావచ్చు సారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమి కథ బాబుమోహన్ బీఆర్ఎస్ చేరిండంట, టికెట్ ఇచ్చిండ్రట వరంగల్, కేసీఆర్ రాత్రి మాట్లాడిండంట, బాబుమోహన్ మాట్లాడిండంట. ఏమి అభూత కల్పన నాయనో. మీడియా సామాన్యంగా లేదు, ఇది మీడియా సృష్ట, ఎవడన్నా అవతల పార్టీోడు యువతల పార్టీోడు సృష్ట. ఇన్నరా అదిగో పులి అంటే ఇదిగో తోకన్నట్టు అవన్నీ ఎవలో పుట్టించిన వార్తలట. అయినా మేం ఏ పార్టీలకు ఓతలేమని మైకుల ముంగట్కచ్చి చెప్పి తెల్లారే వేరే పార్టీ కండువలు వేసుకున్నోళ్ళు ఎంతమంది లేరు గాని ఇంతకు మీ కేసీఆర్ సార్ నిజంగానే ఫోన్ చేయలేదా సార్? 6 ఏళ్ల నుంచి కేసీఆర్ గారిని చూడలేదు, మరి మాట కూడా వినలేదు. అగో 6 ఏండ్ల సంధి ఆయన ముఖమే చూడలేదట కదా. మరి బాబుమోహన్ సారు ఎవరు పైసలిస్తే వాళ్ళ పార్టీలకు జంప్ అవుతున్నాడు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మీరేమంటారు? బాబుమోహన్ కొనేవాడు ఈ భూమి మీద పుట్టలా. బాబుమోహన్ ఏంటో, బాబుమోహన్ క్యారెక్టర్ ఏంటో. 3900 ఫ్యాక్టరీలకు నేను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ₹1 లంచం తీసుకోలేదు, ఒక్క అబద్ధం ఆడలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవరి దగ్గరగా కూడా ఏ రకమైన లావాదేవీలు నో కబ్జాలు పెట్టలేదు. బాబుమోహన్ వైట్ పేపర్, నన్ను ఎవరు కొనజాలరు. వారెవ్వా బాబుమోహన్ సారు పాల్సారు పార్టీల షేరికవుడేమో గాని జర అటు ఇటు పాల్సార్ లెక్కనే మాట్లాడుతున్నాడు కదా. బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీ నుండి వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఇది యథార్థం. మొత్తానికి నేనెటు పోయేది లేదు, నా జీవితం ప్రజాశాంతి పార్టీకే అంకితం అన్నట్టు బాబుమోహన్ సారు క్లారిటీ ఇచ్చిండు. బాబుమోహన్ సార్ మీద వచ్చిన గా వార్తలు చూసి పాపం పాల్సార్కు రాత్రంతా నిద్ర పట్టిందో లేదో గాని దగ్గరుండి మరి బాబుమోహన్ సార్ తోని మైకుల ముంగట మాట్లాడిపిచ్చిండు గిట్లా. ఇక ఈ ముచ్చటిని తాటికొండ రాజయ్య సారు పానం కూడా నిమ్మలమైతుండొచ్చు. హమ్మయ్య, అటు కడియం లొల్లి పోయింది, ఇటు బాబుమోహన్ లొల్లి పోయింది, నాకు లైన్ క్లియర్ అయ్యింది అని. ఇక కడియం సార్కు గుణపాఠం చెప్పనీకి మరి కేసీఆర్ సారు వరంగల్ ఎంపీ టికెట్ ను తాటికొండ రాజయ్యకే ఇస్తుండొచ్చు. ఇక మరి చెయ్యి పార్టీ తరపున కడియం శ్రీహరి సారే ఎంపీగా పోటీ చేస్తాడో లేకపోతే వాళ్ళ బిడ్డనే పోటీ చేస్తదో గాని ఎవరు పోటీ చేసినా నా తడాకేందో చూపిత్తా అని కసిమీదున్నాడట తాటికొండ రాజయ్య సారు. పువ్వు పార్టీ తరపున ఆరూరి రమేష్ అన్న, చెయ్యి పార్టీ తరపున కడియం శ్రీహరి సారు బిడ్డే కావ్య, కారు పార్టీ తరపున తాటికొండ రాజయ్య సారు, ప్రజాశాంతి పార్టీ తరపున బాబుమోహన్ సారు. ఏహే, ఈ తాప వరంగల్ పోటీ గట్టిగానే ఉన్నది పోన్రి. మరి వరంగల్ జనాలు ఎవలకు జయగొడతారో చూడాలే. మరి ఒక్క లెటర్ కారు పార్టీ లీడర్ల మనసులో దడ ఉట్టిస్తున్నదట. ఒక్క లెటర్ వాళ్ళను అయోమయంలో పడేస్తున్నదట. ఆ లెటర్ చదివినప్పటి సంది ఒక్కలకు కూడా అసలుకే మనసున పడతలేదట. ఆ లెటర్ చదివినప్పటి సంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని మనసులో పాటలు పాడుకొని మరి ఆలోచనలు చేస్తున్నారట. మరి ఇంతకు కారు పార్టీ లీడర్లను బుగులు పట్టిస్తున్నగా లెటర్ ఏంది అని అంటారా? చూడుండ్రి మరి మీరే. కారు పార్టీలకెళ్లి జంపై కాంగ్రెస్ కండువలు వేసుకోబోతున్నారు కదా కడియం శ్రీహరి సారు, సారోళ్ల బిడ్డే. నాయన బిడ్డలు బీఆర్ఎస్ ను ఇడిచిపెట్టి పోయినా కూడా కావ్య మేడం రాసిన లెటర్ అయితే కారు పార్టీ లీడర్ల మైండ్లనే తిరుగుతున్నదట. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాము, కారు పార్టీ చుట్టూ గిన్ని పంచాదులున్నాయి. గిసుంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఎంపీగా పోటీ చెయ్యలేనని లెటర్ రాసి కేసీఆర్ సార్ కు పంపించింది కదా శ్రీహరి సారు బిడ్డే కావ్య మేడం. అగో గదే లెటరు ఇప్పుడు ఎంపీగా పోటీ చెయ్యబోయే కొందరు కారు పార్టీ లీడర్లకు సల్ల చెమటలు పుట్టిస్తున్నదట. గిన్ని పంచాదుల నడమ మనం పోటీ చేస్తే నిజంగానే గెలుస్తామా? ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేసుడు అవసరమా? మనం కూడా కావ్య లెక్కనే పోటీ నుంచి తప్పుకొని వేరే పార్టీలకు జంప్ అయిదామా? లేకపోతే పోటీ చెయ్యకుండా కారులనే ఉందామా? ఇట్లా లేని ఆలోచనలు చేస్తున్నారట. ఇప్పటికే మైబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితక్క కూడా పోటీ నుంచి దప్పుకొని చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇయ్యబోతున్నదనే వార్తలు వచ్చినాయి గాని లేలే నేనేడికి పోను అని అక్క చెప్పింది. ఏమో మరి లోగుట్టు పెరుమాళ్ళకెరక అన్నట్టు ఎవల మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు. కేసీఆర్ సార్ కు నమ్మిన బంటు లెక్కున్న కేకే సారు, కడియం సార్లే పార్టీ మారుతున్నారు. ఇక కడుమోళ్ళు ఓ లెక్కనా గాని ఎవ్వలు పోదామనుకున్నా పోటీ నుంచి తప్పుకుందామనుకున్నా కూడా తగ్గేదేలే అని కేసీఆర్ సార్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాడట.
కానీ చూడుండ్రి ఒకప్పుడు కారు పార్టీల టికెట్ల కోసం పోటీ పడ్డారు లీడర్లందరూ. కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చినా కూడా పోటీ చెయ్యనీకి వెనక ముందు అవుతున్నారంటే చిత్రంగానే ఉన్నది కదా ముచ్చట. కారు పార్టీలందరూ వరుస పెట్టి మరి షయ్యి పార్టీలకు లైన్లు కట్టుడేందో గాని ఎంపీ ఎలక్షన్లకు ముందుగానే తెలంగాణలో లీడర్ల నడుమ లొల్లులు బగ్గనే అవుతున్నాయి. ఈ ముచ్చట మీద బీజేపీ కాంగ్రెస్ లీడర్లు అయితే ఒకల మీద ఒకరు మాటల తూటాలు వేసుకుంటున్నారు. మీ పార్టీ లీడర్లు మాతోని టచ్లున్నారు, ఇక వాళ్ళందరూ షయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇయ్యబోతున్నారని కాంగ్రెస్ లీడర్లు అంటుంటే, లేదు లేదు మేం దలుచుకుంటే కాంగ్రెస్ వాళ్ళనే 60 మందిని పార్టీలో చేర్చుకుంటామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈ ముచ్చట మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్న అయితే షయ్యి పార్టీలకు పెద్ద వార్నింగే ఇచ్చిండు. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. ఇన్నర్ గదా షయ్యి పాటోళ్ల మీద పువ్వుపాటి మహేశ్వర్ రెడ్డి అన్న ఎంత గరం మీదున్నాడో, మా లీడర్ల జోలికత్తే సర్కార్నే కూలగొడతామని చెప్తున్నాడు. అగో ఇంకేమో చెప్తున్నాడు ఇనుండ్రి. కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు. ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒక్కటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకు మాత్రమే అధికారులు ఉన్నాయి కదా. మరి దాన్ని డివియేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. అధికారంలోకి రాకముందుగాల అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ సర్కారోళ్ళు గిప్పుడెందుకు సైలెంట్ అయినరు అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేసిన లీడర్లందరినీ గిప్పుడు మీ పార్టీలో చేర్చుకున్నారు కాబట్టికే సప్పుడే కూకుంటున్నారా? నియతగల లీడర్లైతే గిప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలే కదా అని ప్రశ్నించుకుంటా బగ్గనే గరమైండు. ఈ ముచ్చట మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సుతం గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. పాడిందే పాట పసుపన్ల దాసరి అని నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. పబ్లిక్కు ఎన్నుకున్న ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినాం. శాతనైతే పబ్లిక్కు ఏం కావాలనో తెలుసుకొని కేంద్రం నుంచి నిధుల్ని తెప్పించే పనులను చెయ్యాలే బీజేపీ లీడర్లు. గంతేగాని అక్కరెకరాని మాటలతోని టైంపాస్ చెయ్యొద్దు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా. చూడాలే మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయే వరకు ఇంకెందరు పార్టీలు మారుతారో, లీడర్ల నడుమ ఇంకెన్ని పంచాదులు ముదురుతాయో పోన్రి. ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా రాముల తాత ఏం చేస్తున్నాడో ఇయ్యాల పిలుద్దాం. తాత ఏంది ఇయ్యాల్టి సంగతి? వీళ్ళ నోళ్ళమ్మ అనుగొట్ట పెండకు పిడికలకు వాటికి వీటికి అని తోకమట్టలు అన్నిటికత్తాళ్ళు ఉన్న పిందెల కాచలు బరకపోతాళ్ళు. మరి ఎవడత్తాడో ఎవతత్తుందో కానీ ఇంకో పారైతే ఇల్లు అడుగు పెట్టుర్రి, జుట్లకు చెప్పులు కడతా. శిషి ఏం మురికి మాటలు ముసలోడా, గసంటి మాటలు మాట్లాడేటందుకు జర్రంతన నా ఇజ్జత్ అనిపించలేదా నీకు? అబ్బో ఈమె మాటలు రాని మళ్ళీ కాంబ, ఈమె నోట్ల నుంచి మాటలు వచ్చేది ఉంటే మురికి మాటలే సిగ్గుపడతాయి. ఈమె నాకు సాలు చెప్పొస్తాంది పీకో ఇనిసలి. ఓ తాత మా ఒక నిమ్మకాయ బువ్వ మారేస్తుందట. అక్క కచ్చ మరే సంపింది అనుకో, కొంకులన్నీ సాపు కావాలి పోడా. నిమ్మకాయలు కాకరకాయలు అనుకుంటా ఏడికత్తలరా, మీది ఏమైనా ఉన్నాయి ఆరేడా? నిమ్మకాయలు ఇనిసలు పీకు. ఏయ్ మళ్ళీ ఇటు మొక్కన వచ్చినావు అనుకో, కొంకులు మెడ సింపుల్ కదా మరి. ఓని ఏ విసిపోతాలా మన్నుగట్ట ముసలోడా, గా పొలగాడు ఒక్క నిమ్మకాయ అడిగినందుకు నీ ఆస్తులేదో రాసిచ్చినట్టు ఎందుకు గంతగానం తరుముతున్నావు చెప్పు? దేశా నీకేందో చెప్పేది, నిమ్మకాయ పొట్టు. అరే పొద్దు మాపు ఈయన పంటాను మరి ఏ నుంచి తనలో ఏమో వీళ్ళ నోళ్ళ మన్నుగట్ట, వీళ్ళ దినాలు గాను, వీళ్ళ తల పండు బాలుగా ఇవా చెట్ల మీద పిందెల కాంచెలు బరకపోతాళ్ళు. మరి వీళ్ళ చెట్లు అయితే ఇతర తెంపుకోపోదురో. అరే నీ అవ్వ గా నిమ్మకాయల కాడ మామిడికాయల కాడకి లేకిడి పంచది ఏంది తాత? వావో అది ఎట్లా మాట్లాడుతుందో ఇంటల్లా పబ్లిక్. నెల మంచిగా ఏలకు జీతం వస్తా అంటే మంచిగా ఇంటికి రూపాయి పంపించకుండా వా మీద వాడికి వేసినట్టుగా మేస్తాండి దొంగ తీర్లు. గసోటి దానికి నిమ్మకాయల ఇల్లు ఏం తెలుస్తుంది చెప్పు? అవో ఆఫ్టర్ ఆల్ నిమ్మకాయకే గదేదో అమృతం అన్నట్టు చెప్తున్నావేందే? 10 రూపాయలు వారైతే 10 నిమ్మకాయలు దండం పెట్టిస్తారు ఎరికేనా? సునుకానికి ఏమెరక సంపెంగ వాసన అన్నట్టు నిమ్మకాయల ఇల్వ నీకేమెరకనే ఏంది? 10 రూపాయలు ఇస్తే 10 నిమ్మకాయలు దండం పెట్టి నీకు ఇస్తాను 6. అదే 10 రూపాయలు ఇచ్చేది ఉంటే నీ ముఖాన్ని చూసి కనీసం ఆ నిమ్మకాయల వాసన కూడా చూడనియరు. ఎరికేనా నిన్ను? 10 రూపాయలు అంటే 10 రూపాయలు. అగో
నిమ్మకాయలంటే బంగారం అన్నట్టే చేయబడుతుంది ముసలోడా. తాల్తు పచ్చిదానా, ఈ ఎండాకాలంలో నిమ్మకాయలు అంటే బంగారం కంటే ఎక్కువ విలువనే తల్లి. వక్కిపోయిన నిమ్మకాయనే 10 రూపాయలకు ఒక్కటి ఇస్తారు. అదే మంచిగా మందంగా ఉండి జర్రంత నాజుగ్గున్న నిమ్మకాయలు అయితే 4 నిమ్మకాయలకు 50 రూపాయలు తీసుకుంటారు. అంటే ఈ లెక్కన 15 రూపాయలకు ఒక్క నిమ్మకాయ అయింది. ఎరికేనా నీకు? ఏంది నిమ్మకాయలకు గంత రేటు ఉన్నదా? అంతగానో నోరు తెరవకు, ఈగలు గట్ల జరుగుతాయి. ఈ ఎండాకాలంలో ఎవరైనా అటు ఇటు పోయొచ్చి సల్వ కోసానికి జర్రంత నిమ్మరసం తాగుతారు కదా, అందుకోసానికే ఈ 7 నిమ్మకాయలకు అంత పిర ఉన్నదట. అయినా 7 దొరుకుతానే, 10 రూపాయలు ఇచ్చినా కూడా ఒక నిమ్మకాయ దొరుకుతలేదట. అవును, నువ్వు అన్నట్టు అదును చూసి బరుకుడు అంటే గిదే కావచ్చు. అట్లా కూడా కాదు, మొన్నకొచ్చిన అడ్డమైన అకాల వర్షాలకు పూతకచ్చిన నిమ్మ తోటలు మొత్తం నిండా మునిగినాయట. అందుకే ఈ 7 నిమ్మకాయలకు బాగా కొరత వచ్చింది. ఇక దొరికిన నిమ్మకాయలకు అందుకే ఇంతగానో పిర ఉన్నాయి. ఏం చేస్తారు మరి వాళ్ళైనా? అందుకేనా తమరు మీ నిమ్మకాయలు బరికిన వాళ్ళని తిడుతున్నారు? తిట్టకపోతే వాళ్ళని పిలిచి సాల్వాలు కప్పి సన్మానించాను ఆయన. అరే పొద్దు మాపు ఈయన చెట్ల కాడ కావాలంటానా. అయినా నేను అవతలకో పోయినప్పుడు నాకు తెలియకుండా వస్తాను, పిందెల కాంచెలు బరుకొని పోతాను, వీళ్ళ చేతులకు జట్టలు బుట్ట. మరి ఏ నుంచి వస్తాలో ఏమో మరి. ఓ దాదా, మా అమ్మ సరిపడి చేస్తాడ 2 నిమ్మకాయలు ఇయ్య. దారా నా గోచిన దాచిన నిమ్మకాయలు ఎవరా అంటే గిడి చూస్తాను ఎవరా? అరే నాకు నిమ్మకాయల చెట్టు నీకు ఎవరా చెప్పింది? నిమ్మకాయలు వంకాయలు నీకు అరే నీ అవ్వ, ఇంటి పక్క ఇల్లు వచ్చినప్పుడు ఓ నిమ్మకాయ అడిగితే తెంపియరా? అదే చెట్టు మీద ఉన్న కాయలన్నీ వాళ్ళకి తెంపించి నాకు అవసరం పడ్డప్పుడు చిప్ప పట్టుకొని నేను వాడల పోటీ తిరగాలి నానే. నీకు ఈక తెలియదు, తోక తెలియదు, నువ్వు ఇన్సల్ పీకు. ఈ మందికైనా బుద్ధి ఎందుకు ఉండదో ఏం పాడో, పోయి నిన్నే వచ్చి అడుగుతారు. అరే ఎవడైనా ఇంచనుక జాగున్నప్పుడు నిమ్మకాయ పెట్టుకుంటే ఏమవుతుందిరా? అరే గ్రామ పంచాయతీలు నిమ్మ చెట్లు, జామ చెట్లు అవోటి ఇవ్వటి ఇస్తే వాటిని వాటికి జాగ్రత్తల్లో వారేస్తాను. ఇప్పుడేమో అవసరం పడ్డప్పుడు ఒక నిమ్మకాయ ఇవ్వని తాత, ఒక వంకాయ ఇవ్వని తాత అని అడుగుతా. ఏది రెడీ సంగతి ఏంది? మా పొలాడు వచ్చి నిమ్మకాయ అడుగుతున్నాడు, తిట్టేలా కొట్టినాడు ఏంది? నా పొలగాన్ని ఎందుకు బెదిరించడం అని అడుగుతాను. నా నిమ్మ చెట్లు ఏమన్నా అయ్యా జాగిరారా? పొలగాన్ని తీసుకొచ్చి బెదిరించావు అని బాగా నిలుగుతాను. పీకి నుంచి పీకో. మొన్న మా ఇంటికొచ్చి వంకాయలు దొంగరా ఎక్కువ తక్కువ మాట్లాడడం అనుకోని అక్క గుద్దుతో గుడపిత్తి వాళ్ళ వాళ్ళ బోసిరిక నువ్వు బీకరా నా జాగా వంకాయలు గింకాయలు ఈరగానికి ఇచ్చిండ్రు నీ వంకాయలు. మా ముసలోతో ఎప్పటికి ఉండే పంచ అదే గాని చూసిండ్రా పబ్లిక్ మార్కెట్లో 10 రూపాయలకు నిమ్మకాయ అమ్ముతున్నారట. గీ ఎండాకాలంలో పానం చల్లవడానికి ఇంత షర్బత్ తాగుదాం అనుకున్నా కూడా ఈ ఎండల కంటే ఎక్కువ మడుతున్నాయి కదా నిమ్మకాయ రేట్లు. ఇదేందయ్యో ఇది నల్ల నీళ్లు పోసినట్టు చెట్టుకెంచి నల్లధార బగ్గనే పోతున్నది కదా. అగో గీ పోలీస్ అన్న చేతిలో పట్టుకున్న కత్తితోని చెట్టు మొదగాల 4 దెబ్బలు కొట్టంగానే పాతాళంకెంచి గంగ నీళ్లు మీదికొచ్చినట్టు మస్తు రువ్వడిగా వచ్చినాయి నీళ్లు. ఏం తక్కువ 20 లీటర్ల మీదనే వచ్చినాయట నీళ్లు. ఇక ఆ చెట్టుకెంచి నీళ్లు చిమ్మిచ్చి ఓసుడు చూసి ఆడున్నోళ్ళు కూడా మస్తు పరిశాన్ అయినరట. అల్లూరి జిల్లా రంపచోడవరం అడవిలో కానొచ్చింది ఇది. అసలు ముచ్చట ఏందంటే బేస్ క్యాంపు పరిశీలన కోసం అడవులకు పోయిన ఫారెస్ట్ ఆఫీసర్లకు కానొచ్చిన ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు మస్తు వైరల్ అవుతున్నది. అయితే గిదంతా ఏదన్నా మాయనో మంత్రమో అని అనుకోకుండ్రి. నల్ల మద్ది చెట్టుకు నీళ్ళచ్చుడు కామనే. చెట్టు వయసు 40 ఏండ్లు వచ్చే వరకు నీళ్లను గిట్ల లోపల నిల్వ చేసుకుంటాయి. చాలా మంది అడవులున్న గిరిజనులు నీళ్లు దొరకనప్పుడు గివే నీళ్లను తాగి బతుకుతున్నారని చెప్పుకొచ్చిండ్రు ఫారెస్ట్ ఆఫీసర్లు. గీ చెట్లేవో బెంగళూరులున్న పబ్లిక్ వాళ్ళ ఇంటి ముంగట తలో 4 చెట్లు పెట్టుకుంటే మంచిగుండు, వాళ్లకు నీళ్ల తిప్పలు ఉండకపోతుండే అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇండ్ల పన్ను, నీళ్ల పన్ను, రోడ్ల పన్ను అని గిట్లా ఎన్నో రకాల ట్యాక్సుల గురించి విన్నాం. సర్కారోళ్లకు గా ట్యాక్సులను కూడా కడుతున్నాం. కానీ ఓ చిత్రమైన పన్నును తీసుకొస్తున్నారట కెనడా దేశం సర్కారోళ్ళు. గదేందంటే వానల మీద పన్ను పెట్టే ఆలోచనలు చేస్తున్నారట. అగో వానల మీద పన్నేంది అని పరిశాన్ అవుతున్నారు కదా. అడ్డగోలుగా కొట్టే వానలతోని సర్కార్ ఆస్తులైన రోడ్లు, బంగ్లాలు ఖరాబ్ అవుతున్నాయట. గందుకే వాటి నష్టాన్ని భర్తీ చేసనీకి పబ్లిక్ మీద పన్నులు వసూలు చేసే ఆలోచనలు చేసిండ్రట ఆఫీసర్లు. స్ట్రోమ్ వాటర్ చార్జ్ పేరు మీద తొల్సూరు, టొరంటో సిటీలో అమలు చేస్తారట. అటెన్కల దేశం మొత్తం చెయ్యబోతున్నారట కెనడా సర్కారోళ్ళు. చిత్రం పాడుగాను వానల మీద కూడా పన్నులు వసూలు చేసే ఆలోచనలు చేస్తున్నారంటే ముంగట ఎండల మీద, తుఫాన్ల మీద, భూకంపాల మీద కూడా వసూలు చేస్తారు కావచ్చు. అంతెందుకు మనుషులు గాలి వీలిస్తే కూడా రేపు పన్ను కట్టాలే
కావచ్చు మంచిగున్నారు పోన్రి అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. దేశంలా గొప్ప పురస్కారమైన భారతరత్న అవార్డును ఈ ఏడు 5గురికి ఇచ్చిండ్రు కేంద్ర సర్కారోళ్ళు. లిస్టులా మాజీ ప్రధానులు పివి నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. వీళ్ళందరూ దేశానికి చేసిన సేవలకు గౌరవంగా ఈ గియ్యల రాష్ట్రపతి భవన్ లా అవార్డులు ఇచ్చిండ్రు. రాష్ట్రపతి ముర్ము మేడం చేతుల మీదకెంచి అవార్డులను తీసుకున్నారు నలుగురు. పివి నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్ పేరు మీద వచ్చిన అవార్డులను వాళ్ళ కొడుకులు తీసుకుంటే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు వచ్చిన అవార్డును వాళ్ళ బిడ్డ తీసుకున్నది. మిగిలిన ఇంకో అవార్డును రేపు ప్రదానం చేస్తామని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. దేశానికి సేవలు చేసినందుకు గౌరవంగా అవార్డులు ఇచ్చుడు మంచిగానే ఉన్నది గాని గా నలుగురు పానలతోని ఉన్నప్పుడు ఇస్తే మంచిగా సంబరపడుతుండేటోళ్ళు కదా అని అనవట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు. ఇయాలైతే తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినులా. ఇక ఇవుల్లా ఇయాల ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.